అందరికీ నమస్కారం. మనకి భారత స్వాతంత్ర్య పోరాటం అనగానే వెంటనే గుర్తొచ్చేవేంటి? గాంధీగారి ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఇలాంటివి కదా. కాని ఆ పెద్ద ఉద్యమాల వెనక ఆ నిప్పు రగలడానికి చాలా కాలం ముందే ఒక మేధోపరమైన పునాది పడింది. అసలీ స్వాతంత్ర్య కాంక్ష అనే ఆలోచన ఎలా పుట్టింది? ఇది బ్రిటిష్ వాళ్ల విధానాల వల్లే పుట్టిన ఒక చైతన్యం. ఈరోజు మనం ఆ చైతన్యం కథనే చూడబోతున్నాం. అసలొక దేశం ఎలా మేల్కొంది, ఆ మేల్కొల్పు వెనకున్న కారణాలేంటో వివరంగా చూద్దాం. అసలొక దేశం ఎలా మేల్కొంటుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మేల్కొలుపనేది ఏదో ఒక్క రాత్రిలో జరిగిపోయే విప్లవం కాదు. ఇది దశాబ్దాలపాటు ప్రజల మనస్సుల్లో నెమ్మదిగా రగులుతూ రగులుతూ చివరికొక పెద్ద జ్వాలగా మారిన అసంతృప్తి. మరి ఆ మొదటి నిప్పురవ్వ ఎక్కడ పడింది? ఆ అసంతృప్తికి మూలమేంటి? అది తెలుసుకోవాలంటే మనం మన దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళాలి. సో ఈ మొత్తం మేల్కొల్పు కథకి మూలం ఎక్కడుందంటే, బ్రిటిష్ వాళ్లు మన ఆర్థిక వ్యవస్థలు ఎలా దెబ్బతీశారు అనే దానిలో ఉంది. ఒకప్పుడు మన దేశం స్వయం సమృద్ధిగా ఉండేది. అలాంటిది తన ఆర్థిక పునాదులనే ఎలా కోల్పోయింది? చూద్దాం రండి. ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది బ్రిటిష్ వాళ్లు మన సాంప్రదాయ భూవ్యవస్థను ఎలా తలకిందులు చేశారు. చూడండి, బ్రిటిష్ వాళ్లు రాకముందు ఎలా ఉండేది? రైతులు పంట పండిస్తే ఆ పంటలో కొంత భాగాన్ని పన్నుగా ఇచ్చేవారు, అంతే. భూమి అనేది అందరిది, ఒక సామూహిక వనరు. కాని బ్రిటిష్ వాళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. వాళ్లొక కఠినమైన రూల్ పెట్టారు. పంట పండిందా పండలేదా మాకు అనవసరం, పన్ను మాత్రం డబ్బు రూపంలోనే ఫిక్స్డ్ అమౌంట్ కట్టాలి అన్నారు. అంతేకాదు, భూమిని ఒక అమ్ముకునే వస్తువుగా మార్చేశారు. దాని ఫలితమేమైంది? రైతులు అప్పులపాలయ్యారు. భూస్వాములు ఊళ్లలో ఉండటం మానేసి పట్టణాలకు వెళ్లిపోయి కేవలం పన్నులు వసూలు చేసే ఏజెంటులుగా మిగిలిపోయారు. ఇక వాళ్లు తీసుకొచ్చిన మరో విధానం లేజేస్ ఫెయిర్. వినడానికి పెద్ద పదంగా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫ్రీ ట్రేడ్ అనమాట. పేరుకి ఫ్రీ ట్రేడ్ కానీ ఆచరణలో ఇది మన దేశానికి ఒక పెద్ద శాపంగా మారింది. ఎలాగంటే మన దేశాన్ని కేవలం వాళ్లకి ముడిసరుకులు పంపే ప్రదేశంగా, వాళ్ల ఫ్యాక్టరీలో తయారైన వస్తువుల్ని అమ్ముకునే మార్కెట్గా మార్చేశారు. ఈ సైకిల్ చూడండి. మన దగ్గర్నుంచి పత్తి, జనపనార లాంటివన్నీ చౌకగా కొంటారు. వాటిని వాళ్ల దేశానికి పంపిస్తారు. అక్కడ ఫ్యాక్టరీలో బట్టలు, ఇతర వస్తువులు తయారుచేసి మళ్లీ వాటిని మన దేశానికే తెచ్చి అమ్ముతారు. ఇక అంతే. ఈ దెబ్బకి మన చేనేత కార్మికులు, వడ్రంగులు, కమ్మరులు ఇలా అందరూ తమ ఉపాధిని పూర్తిగా కోల్పోయారు. మరి ఈ ఆర్థిక అణిచివేతను చూస్తూ ప్రజలు ఊరికే ఉన్నారా? లేనేలేదు. దానికొక ప్రత్యక్ష ఉదాహరణే ఈ నీలిమందు తిరుగుబాటు. అప్పట్లో యూరోపియన్ ప్లాంటర్లు ఏం చేశారంటే, భారతీయ రైతులని మీరు తినే తిండి పంటలు పక్కన పెట్టండి, మాకు కావలసిన నీలిమందు పండించండి అని బలవంతం చేశారు. అది కూడా చాలా తక్కువ ధరకి. ఇంకా సహనం కోల్పోయిన రైతులు చివరికి తిరగబడ్డారు. ఈ ఆర్థిక విధానాల వల్ల జరిగిన నష్టం కేవలం డబ్బుల రూపంలోనే కాదు, మానవ నష్టం ఊహకు కూడా అందనిది. ఈ నంబర్ చూడండి, 2.5 కోట్లు. బ్రిటిష్ పాలనలో కేవలం కరువుల వల్ల చనిపోయిన భారతీయుల సంఖ్య ఇది. ఇది కేవలం ఒక అంకె కాదు, మన దేశం అనుభవించిన ఒక మహావిషాదం. ఈ అమానవీయతకు ఒక భయంకరమైన ఉదాహరణ 1866లో ఒరిస్సాలో వచ్చిన కరువు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు లక్షలాది మంది ఆకలితో చచ్చిపోతున్నారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఇక్కడ నుండి 200 మిలియన్ పౌండ్ల బియ్యాన్ని బ్రిటన్కు ఎగుమతి చేసింది. ఈ దారుణమైన సంఘటనే దాదాభాయ్ నౌరోజీ లాంటి మేధావులని కదిలించేసింది. అసలు భారతదేశంలో ఈ పేదరికానికి కారణమేంటి అని ఆయన తన జీవితకాలపు పరిశోధన మొదలుపెట్టడానికి ఇదే ప్రేరణ. ఈ కరువులు, ఉపాధి లేకపోవడం చాలామందిని మరో భయంకరమైన వ్యవస్థలోకి నెట్టేశాయి. అదే ఈ ఒప్పంద కార్మిక వ్యవస్థ, అంటే ఇండెంచర్డ్ లేబర్. దీనిలో ఏం చేసేవారంటే, మంచి జీవితం చూపిస్తామని ఆశపెట్టి ఇక్కడి పేద రైతులను, పని కోల్పోయిన వాళ్లని 5 ఏళ్ల కాంట్రాక్ట్ మీద సిలాన్, ఫిజీ, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు పంపేవారు. కాని తీరా అక్కడికి వెళ్లాక పరిస్థితులు బానిసత్వం కంటే దారుణంగా ఉండేవి. పాపం చాలామంది ఆ సుదీర్ఘమైన ఓడ ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయేవారు. సరే, ఇప్పటిదాకా మనం చూసింది నాణ్యానికి ఒకవైపే ఆర్థిక విధ్వంసం. కాని మరోవైపు
బ్రిటిష్ వాళ్లు తమ పాలనను సులభం చేసుకోడానికి ప్రవేశపెట్టిన ఒక సాధనమే వాళ్లకు తెలియకుండానే మన స్వాతంత్ర్యానికి బీజం వేసింది. అదేంటో తెలుసా? పాశ్చాత్య విద్య. అసలు ఆంగ్ల విద్యను ఎందుకు ప్రవేశపెట్టారు? వాళ్ల ఉద్దేశం చాలా క్లియర్. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపాలంటే వాళ్లకి సాయం చేయడానికి కొంతమంది స్థానిక అధికారులు కావాలి. వాళ్లు ఎలా ఉండాలంటే, ఇక్కడ మెకాలే చెప్పినట్టు రక్తంలో రంగులో భారతీయులే, కాని వాళ్ల టేస్ట్, ఒపీనియన్స్, ఆలోచనలు అన్నీ ఇంగ్లీష్ వాళ్లలా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే మనవాళ్లే కాని వాళ్లకి విధేయులుగా పనిచేసే ఒక గుమస్తాల వర్గాన్ని తయారు చేసుకోవటం వాళ్ల ప్లాన్. కాని వాళ్ళొకటి తలిస్తే జరిగింది మరొకటి. ఈ కొత్తగా చదువుకున్న మధ్యతరగతి వాళ్లు ఏం చేశారంటే, వాళ్ల పుస్తకాల్లోని పాశ్చాత్య రాజకీయ ఆలోచనల్ని జీర్ణం చేసుకున్నారు. లాక్, రూసో లాంటి వాళ్ల రచనలు చదివి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, హక్కులు ఇలాంటి మాటలు విన్నారు. అప్పుడు వాళ్లల్లో ఒక ప్రశ్న మొదలైంది. ఈ గొప్ప సూత్రాలన్నీ బాగున్నాయి, కాని ఇవి మాకెందుకు వర్తించవు అని. అంతే. బ్రిటిష్ వాళ్లు తమకోసం సృష్టించుకున్న వర్గమే వాళ్లకి వ్యతిరేకంగా పోరాడే దేశభక్త నాయకులను తయారుచేసింది. ఈ కొత్తగా వచ్చిన చైతన్యం మొదట నేరుగా రాజకీయాల్లోకి వెళ్లలేదు. ముందు తమ సమాజంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి, సంస్కరణలు తేవాలి అనుకున్నారు. కాని ఈ మేల్కొలుపును గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకోలేదు. వాళ్లు అణచివేత చర్యలు మొదలుపెట్టారు. ఇక ఇది ప్రతిఘటనకు మరింత ఆజం పోసింది. సంస్కరణల దశ నుండి పోరాట దశవైపు దేశాన్ని నడిపించింది. ఆ టైంలోనే దేశంలో 2 రకాల సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. ఒకటి సంస్కరణవాద ఉద్యమాలు, బ్రహ్మ సమాజం, అలీఘడ్ ఉద్యమం లాంటివి. సతీ సహగమనం, బాల్య వివాహాలు లాంటి పద్ధతుల్ని ఆపి సమాజాన్ని ఆధునికంగా మార్చాలి అని చూశారు. రెండోది పునరుజ్జీవనవాద ఉద్యమాలు, ఆర్య సమాజం, డియోబంద్ ఉద్యమం లాంటివి. వీళ్ళు మన గొప్ప గతాన్ని, వేదాలను మళ్లీ గుర్తుచేసి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ప్రయత్నించారు. సహజంగానే భారతీయులలో పెరుగుతున్న ఈ చైతన్యాన్ని చూసి బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. దాన్ని అణిచివేయడానికి వాళ్లు ఏం చేశారో చూడండి. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు వయోపరిమితిని 19 ఏళ్లకి తగ్గించేశారు. అంటే భారతీయులు రాయడం దాదాపు అసాధ్యం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న మాట మాట్లాడినా సరే సెక్షన్ 124A రాజద్రోహం కేసు పెట్టేవాళ్లు. మన స్థానిక భాషా పత్రికల గొంతు నొక్కడానికి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తెచ్చారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఇదే సమయంలో ఇంకో ఆసక్తికరమైన విషయం జరిగింది. మనల్ని పరిపాలిస్తున్న వాళ్లలో నుంచే, అంటే విలియం జోన్స్ లాంటి పాశ్చాత్య పండితులే మన ప్రాచీన సంస్కృత గ్రంథాలని అధ్యయనం చేసి వాటి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది మనవాళ్లకి మన గొప్ప గతాన్ని మళ్లీ గుర్తుచేసింది. ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి ఒక కొత్త జాతీయ గర్వాన్ని నింపింది. అందుకే అరబిందో ఘోష్ అన్నారు, మన ఆలోచనను, మన గొప్పతనాన్ని తిరిగి సంపాదించుకోవడమే అసలైన జాతీయవాదమని. ఓకే, ఇప్పటిదాకా అసంతృప్తి ఉంది, చైతన్యం వచ్చింది, అణచివేత ఉంది. కాని అక్కడక్కడ ఉన్న ఈ ఆలోచనలన్నీ కలిసి ఒక ఆర్గనైజ్డ్ రాజకీయ శక్తిగా ఎలా మారాయి, ఒక జాతీయ వేదిగా ఎలా ఏర్పడింది, ఇప్పుడది చూద్దాం. ఈ రాజకీయ చైతన్యం మెల్లమెల్లగా ఒక సంస్థాగత రూపం తీసుకుంది. ఈ టైం లైన్ చూస్తే మనకు ఆ ప్రయాణం అర్థమవుతుంది. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ లాంటి ప్రాంతీయ సంఘాలతో మొదలైంది. తర్వాత 1884లో మద్రాస్ మహాజనసభ వచ్చింది. ఇక ఈ ప్రయాణంలో అతి పెద్ద మైలురాయి 1885లో అఖిల భారత స్థాయిలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. కొత్తగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ వెంటనే స్వాతంత్ర్యం అడగలేదు. వాళ్ల డిమాండ్లు చాలా మితంగా, అంటే చాలా మోడరేట్గా ఉండేవి. వాళ్ళు అడిగిందేంటంటే, బ్రిటిష్ పాలనలోనే మాకు కొన్ని సంస్కరణలు కావాలి అని. ప్రభుత్వంలో భారతీయులకి ఎక్కువ ప్రాతినిధ్యమివ్వండి, ఇంగ్లాండ్తో పాటు ఇండియాలో కూడా సివిల్ సర్వీస్ పరీక్షలు పెట్టండి, భూమి శిస్తు తగ్గించండి, ఇలాంటివి. వాళ్ళు సిస్టం లోపల ఉంటూనే మార్పు కోరుకున్నారు. ఇక ఇప్పుడు మనం ఈ తొలి జాతీయవాద ఉద్యమం యొక్క మేధోపరమైన క్లైమాక్స్కి వచ్చాం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టానికి, రైతు నుండి కార్మికుడి వరకు అందరి పేదరికానికి ఒకే ఒక కారణముందని చెప్పిన ఒక శక్తివంతమైన ఆర్థిక సిద్ధాంతం. అయితే కాంగ్రెస్లో అందరూ ఈ మితవాద ధోరణితో ఏకీభవించలేదు. బాలగంగాధర్ తిలక్ లాంటి నాయకులు ముందుకు వచ్చి, ఈ వినుతులు, సంస్కరణలు సరిపోవు,
మనకు కావాల్సింది స్వరాజ్యం అని గట్టిగా చెప్పారు. వీళ్లనే అతివాదులు అని పిలిచేవారు. వాళ్ల లక్ష్యం సంస్కరణలు కాదు, సంపూర్ణ స్వీయ పాలన. స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని తిలక్ చేసిన గర్జన స్వాతంత్ర్య ఉద్యమ లక్ష్యాన్నే శాశ్వతంగా మార్చేసింది. ఇదే సమయంలో దాదాబాయి నౌరోజీ ఒక సంచలనాత్మక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అదే సంపద తరలింపు సిద్ధాంతం లేదా డ్రెయిన్ థియరీ. ఆయన రాసిన పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటన్ మన దేశ సంపదను పద్ధతి ప్రకారం ఎలా దోచుకుంటుందో లెక్కలతో సహా, అంకెలతో సహా నిరూపించారు. అసలు ఈ సంపద తరలింపు, ఈ డ్రెయిన్ ఎలా జరిగింది? హోమ్ ఛార్జీలు అనే ఒక పేరు పెట్టారు. దీని కింద ఏం చేసేవాళ్లంటే, మన దేశంలో వసూలు చేసిన పన్నుల డబ్బుని మన దేశం కోసం కాకుండా ఇంగ్లండ్ కోసం ఖర్చు పెట్టేవాళ్లు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాటాదారులకు లాభాలు, రిటైర్ అయిన బ్రిటిష్ అధికారులకు పెన్షన్లు, వాళ్లు చేసుకునే యుద్ధాలకు ఖర్చులు, మన పేరు మీద వాళ్లు చేసిన అప్పులకు వడ్డీలు, ఇవన్నీ మన డబ్బుతోనే కట్టేవాళ్లు. అంటే మన సంపదంతా నేరుగా బ్రిటన్కు వెళ్ళిపోతోంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ డ్రెయిన్ థియరీ అనేది కేవలం ఒక ఎకనామిక్ థియరీ కాదు, అది ఒక బాంబ్ లాంటిది. దేశంలో ఉన్న రైతు నుండి మేధావి వరకు అందరి కష్టాలకు, అందరి పేదరికానికి కారణం ఒకటే అని అది తేల్చి చెప్పింది. మన పేదరికానికి కారణం మన తలరాతో, మన కర్మయో కాదని, ఇది బ్రిటిష్ వాళ్లు పక్కా ప్లాన్తో చేస్తున్న దోపిడీ అని ప్రజలు గ్రహించటం మొదలుపెట్టారు. ఈ యొక్క గ్రహింపు, ఈ యొక్క నిజం తెలియడమే ఆ తర్వాత రాబోయే మహాసంగ్రామానికి, అసలైన మేల్కొల్పుకు అత్యంత బలమైన పునాది వేసింది.